అంతర్జాతీయ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. చైనాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. లియూషెన్యూ బొగ్గు గన్లో సంభవించిన పేలుడు ఘటనలో 82 మంది మృతి చెందారు. మరో 9 మంది గల్లంతయ్యారు. షాన్సీ ప్రావిన్స్లోని టోంగౌజ్ గ్రూప్కి చెందిన లియూషెన్యూ బొగ్గు గన్లో శుక్రవారం రాత్రి 7:30 గ్యాస్ లీక్ అయి పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో గనిలో 247 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదం జరిగిన వెంటనే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్పందించారు. గనిలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అమెరికాలో శాశ్వత నివాస హక్కు కోరే తాత్కాలిక వలసదారులు ఇకపై దరఖాస్తులు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ USCIS స్పష్టం చేసింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని USCIS ప్రతినిధి జాక్ కహలర్ పేర్కొన్నారు. అమెరికాలో తాత్కాలికంగా ఉంటున్న విదేశీయులకు గ్రీన్ కార్డు కావాలంటే ఇకపై వారు తమ మాతృదేశానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అమెరికా వలస చట్టాల అసలు ఉద్దేశానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాక్ కహలర్ చెప్పారు. భారీ స్టార్ షిప్ ప్రయోగానికి అమెరికా అంతరిక్ష దిగ్గజం స్పేస్ ఎక్స్ శుక్రవారం చేసిన ప్రయత్నం చివరి నిమిషంలో ఆగిపోయింది. వరుసగా అనేక సమస్యలు ఉత్పన్నం కావడంతో కౌంట్ డౌన్ నిలిచిపోయింది. 124 మీటర్ల పొడవైన ఈ రాకెట్ భూకక్షలోకి చేరాల్సింది. గంట ప్రయాణం తర్వాత నియంత్రిత పద్ధతిలో హిందూ మహాసముద్రంలో దిగాల్సింది. అయితే లాంచ్ ప్యాడ్లో సమస్యలు తలెత్తాయి. దీంతో సకాలంలో ప్రయోగాన్ని చేపట్టలేని పరిస్థితి ఉత్పన్నమైంది. లాంచ్ టవర్కు చెందిన రోబోటిక్ హస్తాన్ని పట్టి ఉంచే హైడ్రాలిక్ పిన్ వెనక్కి రాలేదని స్పేస్ ఎక్స్ CEO ఎలాన్ మస్క్ తెలిపారు. అమెరికా నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబార్డ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. తన భర్త క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ఆయనకు దగ్గరగా ఉండేందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాను రాజీనామా చేయాల్సి రావడం దురదృష్టకరమని, వచ్చే నెల 30 నుంచి తన రాజీనామా అమల్లోకి వస్తుందని గబార్డ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. గతంలో డెమోక్రటిక్ పార్టీకి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించిన గబార్డ్ ఆది నుంచి విదేశాలతో అమెరికా యుద్ధాలను వ్యతిరేకించే నాయకురాలిగా ప్రసిద్ధి పొందారు. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ శుక్రవారం జరిపిన వైమానిక దాడుల్లో 10 మంది మృతి చెందారు. వీరిలో సిరియాకు చెందిన బాలికతో పాటు 6 పారామెడికోలున్నారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తొలుత హనయి అనే గ్రామంపై జరిగిన దాడిలో హెజ్బుల్లా ఇస్లామిక్ హెల్త్ అసోసియేషన్కు చెందిన 4 పారామెడిక్లు మరణించారు. మరో పారామెడిక్ సహా 2 గాయపడ్డారు. అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఇజ్రాయెల్, హెజ్బుల్లాల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కోవిడ్-19 సింగపూర్ను భయపెడుతోంది. ఈ నెల 10 నుంచి 16 మధ్య 12,700 కొత్త కేసులు ఆ దేశంలో నమోదయ్యాయి. అంతకుముందు వారంతో పోలిస్తే 58.8% పెరుగుదల నమోదైంది. అంతేకాదు ఈ కాలంలో కోవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అయితే ఇప్పటిదాకా ఎలాంటి మరణాలు సంభవించలేదని సింగపూర్ వైద్య వర్గాలు తెలిపాయి. ప్రస్తుత కోవిడ్ వేరియంట్ SB181పై వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తోందని వెల్లడించాయి.